పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ రాజకీయ వ్యవహారం గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన పెద్ద కుమారుడు సంజయ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 24 గంటల్లోనే పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎస్ తన రాజకీయ జీవితంలో ఎన్నిటినో చక్కదిద్దిన ఆయనకు తన కుటుంబ వ్యవహారాలు తాజాగా కలవరపెడుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన పరిణామాలన్నిటిపై ఆయన పెద్ద కొడుకు సంజయ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎంపీనే ఇదంతా చేస్తున్నాడని అంటున్న మాజీ మేయర్ సంజయ్తో మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక టాపిక్ అయితే హాట్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏదైతే గత 2 రోజుల క్రితం డి శ్రీనివాస్ తో పాటు తన తనయుడైనటువంటి మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు అనేక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల వ్యవధిలో కూడా పార్టీలో చేరడం, అనంతరం రాజీనామా లెటర్లు కూడా బయటకు రావడం, ఇలాంటి అనేక కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి తనయుడు డి శ్రీనివాస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అసలు గత 2 రోజులుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ చేరిక ఏదైతే మీ తండ్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీ ఇద్దరు కూడా చేరిక అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తా ఉంది. ఒకే రోజులో కూడా చేరడము, తర్వాత రాజీనామా చేయడం, దీన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజీనామా చేసిన అనే వార్తలో వాస్తవం లేదు. రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కానీ తరుణం కానీ డి శ్రీనివాస్ గారికి లేదు. మేము ఇద్దరము వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఇదేదో సీక్రెట్ గా మేము చేసిన కార్యక్రమం కాదు. మా నాన్నగారు సంవత్సరం క్రితమే ఢిల్లీకి వెళ్ళి మేడం సోనియా గాంధీ గారిని, ఇతర ఏఐసిసి నాయకుల్ని కలిసి ఆల్మోస్ట్ అక్కడ జాయినింగ్ అయిపోయి ఉండే. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డేట్ పోస్ట్పోన్ అయ్యి నిన్న గాంధీ భవన్ లో అఫీషియల్ గా జాయినింగ్ అవటం జరిగింది. జాయినింగ్ అయిన 24 గంటల లోపే మళ్ళీ పోయి అదేదో రాజీనామా లేక అని చెప్పేసి ఈ బీజేపీ ఎంపీ చేస్తున్నటువంటి కుట్ర. ఇట్స్ డర్టీ పాలిటిక్స్. క్యాడర్ కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏమాత్రం కూడా 0.1% కూడా వాస్తవం లేదు. అయితే ఇది మొత్తానికైతే మీ నాన్నగారే స్వయంగా ఇచ్చారని చెప్పి కూడా రాజీనామా పత్రం మీ నాన్నగారితో పాటు మీ తల్లి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అంటే ఇవ్వడం వాస్తవమేనా కాదా? ఇది కంప్లీట్గా కూడా ఎవరు చేశారంటారు? ఇప్పుడే చెప్పిన కదా మీకు, దాంట్లో వాస్తవం లేదని చెప్పిన. మా మమ్మీ ఎందుకు పాలిటిక్స్ చేస్తుందో నాకు అర్థమైతే లేదు. ఆమె ఎన్నడూ పాలిటిక్స్తో ఆమెకేం సంబంధం లేదు. మా నాన్న ఎలక్షన్స్లో కూడా ఎన్నడూ ఆమె క్యాంపెయినింగ్కి రాలేదు. ఆమె ఇంట్లోనే ఉండి ఆమె పూజా పునస్కారాల మటుకే చేసుకుంటుంది. ఆమెతోనూ కూడా బలవంతంగా ఈ కార్యక్రమాలు ఈ క్యాండిడేట్ చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటికి రావద్దు, ప్రెస్ వాళ్ళు మా ఇంటికి రావద్దు, ఎందుకు వస్తే వాస్తవాలు బయటకు వస్తే భయపడుతున్నారా మీరు? ఎవరిది ఇల్లు ఎవరిది అది? సో ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీకు ఒక్క మాట చెప్తున్నా, మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. మేము చాలా క్లారిటీతోనే ఉన్నాం. ఎవరైతే ఈ వెధవేషాలు వేస్తున్నారో ఆ తక్షణం మానేసుకోవాలా, మానేసుకోకపోతే మంచిది. ఎవరో ఆ నాయకులు నాకు తెలియదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వారికి ఎవరు సమాచారం ఇచ్చేది ఉండే అని వాళ్ళు అనుకుంటున్నారో కూడా నాకు అవగాహన లేదు. నాకు సమాచారం వచ్చింది, నేను పోయినా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత కూడా నేను మా జిల్లా అధ్యక్షులతోని, మా పిసిసి అధ్యక్షులతోని, మా రాష్ట్ర ఇన్ఛార్జి గారితోని, మా ఏఐసిసి సెక్రటరీలతోని అందరితోని నేను టచ్లోనే ఉన్నాను. వాళ్ళందరికీ తెలిస్తే మా జాయినింగ్ రోజు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు జాయిన్ కావడానికి కారణం కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ స్థానం కూడా ఇస్తారు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. మీరు అందుకే జాయిన్ అయినారని కూడా అంటా ఉన్నారు. అంటే బయట అట్లా టాక్ ఉంది. దీన్ని ఎట్లా? నేను ఏ టికెట్ అడగలేదు. గెలిచే వారికి టికెట్ ఇస్తారు, ఏ పొలిటికల్ పార్టీ అయినా. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ పని అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎవరో హామీ ఇచ్చిరని నేను అనలేదు, నేను అడిగినా అని ఎవరికి చెప్పాను.